హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. రేపు సండే మార్నింగ్ ఒక 10 ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే మాత్రం నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే 10 ఆబ్జెక్టివ్ బిట్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ట్యూస్డే నుంచి అనుకుంటాను వీడియోస్ అనేది రోజుకు ఒక 2 వీడియోలు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఒకటి, అదే మనకి సెకండరీ పాయింట్ ఆఫ్ లో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఈ 2 చాప్టర్స్ నుంచి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి వీడియో కూడా మాక్సిమం మీరు వాచ్ చేయండి. అయితే రేపు ఏదైతే నేను మార్నింగ్ 10 బిట్స్ అనేవి ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసిన వెంటనే అది ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ రాసి పంపిస్తారో వాళ్ళకైతే మాత్రం నేను ఒక 500 రూపీస్ అయితే మాత్రం ఫోన్పే చేయడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం మంగళవారం చూపెట్టిన ప్రతి వీడియో కూడా మాక్సిమం వాచ్ చేయండి, లైక్ చేయండి. సో అదే విధంగా కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే రేపు పెట్టినటువంటి 10 బిట్స్ కూడా మాక్సిమం విత్ ఇన్ 1 అవర్ లోపల ఎవరైతే నాకు కరెక్ట్ ఆన్సర్స్ అనేవి పంపిస్తారో వాళ్ళకైతే మాత్రం నేను 500 రూపీస్ ఫోన్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం ఇది ఒక రకంగా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసమే. అంటే ఇప్పటి నుంచి కొంత చదువుతారు, అంటే సడన్ గా ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 45 డేస్ గ్యాప్ లో సడన్ గా నీట్ మీద ఎంసెట్ మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోయి అప్పటికప్పుడు చదవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కొద్దిగా మీరు చదువుకుంటూ వెళ్తే అప్పటికి కొద్దిగా ఈజీ అవుతుంది, కొద్దిగా మీరు ఫ్రీ కూడా అవుతారు. కాబట్టి రెగ్యులర్ గా నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో ఏదో ఒక వీడియో 2 వీడియోలు మాక్సిమం మీరు చూడండి. ఒక ఎంతసేపు ఉండదు, ఒక వీడియో మహైతో 15 మినిట్స్ లోపల ఉంటుంది. కాబట్టి మాక్సిమం 15-30 మినిట్స్ అయితే మాత్రం మీరు నీట్ ఎంసెట్ కోసం, అంటే మీరు ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతో అయితే మాత్రం చేయడం జరుగుతుంది. సో మరి ఎక్కువ ఫీజులు కట్టి చదివే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మిమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో నేను గివ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ వేరే విధంగా మీరు ఎవరు ఊహించొద్దు. ఓకే, మాక్సిమం ఫాలో అవ్వండి. రేపు పెట్టినటువంటి బిట్స్ కి మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించండి. థ్యాంక్ యూ.